హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మజ్జిగలో మిరపకాయలు తయారు చేసుకుందాం. ముందుగా మిరపకాయలని శుభ్రంగా నీటితో కడిగేసుకుని ఒక మంచి క్లాత్తో తుడిచేసుకోవాలి చెమ్మ లేకుండా. ఇలా తుడుచుకున్న కాయల్ని ఒక అరగంట ఆరబెట్టుకోవాలి. ఎండలో అయినా నీళ్ళలో అయినా ఆరబెట్టుకోవాలి. ఎండలో ఎక్కువసేపు పడితే వాడిపోయినట్టు అయిపోతాయి. ఇలా అన్నీ మొత్తం తుడిచేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. కొంచెం పిన్నిస్తో ఇలా ఘాటులా పెట్టుకుంటే సరిపోతుంది. అందులోకి మొత్తం పెరుగు, ఉప్పు అన్నీ వెళ్తాయి. ఇలా మొత్తం తుడుచుకున్న తర్వాత అన్నీ ఒక్కొక్కటి ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నాము. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత 3 కేజీలకి 2 లీటర్ల పెరుగు పడుతుంది. 200 గ్రాములు ఉప్పు పడుతుంది. కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి వేసుకుని మజ్జిగ గెలకొట్టుకొని 1 లీటర్ పెరుగుకి 1 లీటర్ నీళ్ళు పోసుకోవచ్చు. ఇవన్నీ మొత్తం పెరుగులో వేసి అటు ఇటు కలిసేలాగా కలుపుకొని 3 రోజులు ఇలా పెరుగులోనే ఉంచాలి. డైలీ ఒకసారి ఇలా తిప్పుతూ ఉండాలి పైకి కిందకి. అప్పుడు మంచిగా పెరుగు పడుతుంది. ఇలా ఎండలో పెట్టేసుకోవాలి 3 రోజుల తర్వాత. వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. మజ్జిగలో మిరపకాయలు, చిల్లీ కర్డ్స్ ఇలా ఆరబెట్టుకుంటే ఒక 3 రోజుల తర్వాత బాగా ఎండిపోతాయి. ఇలా ఎండిపోతాయి. ఇలా ఎండే వరకు ఎండబెట్టేసుకోవాలి. అంతేనండి, అయిపోయినాయి. ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండుకోవాలి పెరుగులో. ఇందాక చెప్పలేదు, పెరుగులో నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా బాగుంటాయి. అయిపోయినాయండి. ఎంతో సింపుల్గా ఈజీగా